ప్రజాభవన్లో నేడు తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పీసీసీ కార్యవర్గం సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీలుగా కూడా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. పార్టీ కార్యక్రమాలపైనే ప్రధానంగా టీపీసీసీ చర్చించనుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా ఎలా చేయాలో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై నేతలకు రేవంత్ క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుని వెళ్లడంపై టీపీసీసీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రజాభవన్లో నేడు తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, పీసీసీ కార్యవర్గ సమావేశంలో ప్రధాన ఎజెండా ఏంటి? ఏ అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు? ఏంటి వివరాలు? ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా పీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు అందరూ హాజరు కానున్నారు. ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా ఇప్పటికే గాంధీ భవన్ సిబ్బంది నుంచి కాల్స్ కూడా వెళ్ళాయి. ఇక ఈరోజు జరగనున్నటువంటి సమావేశంలో ఈ 7 నెలల కాలంలో పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజల్లో ఏ విధమైన రెస్పాన్స్ ఉంది అనే అంశానికి సంబంధించి ఇన్పుట్స్ తీసుకుంటారు. ఇక రేపటి నుంచి రుణమాఫీ చేపట్టనున్నటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా చేపట్టాల్సినటువంటి అంశాలు, ముఖ్యంగా సంబరాలు గట్టిగా చేయాలని పార్టీ భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఎవరెవరు ఎక్కడ ఇన్ఛార్జీలుగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరగనుంది. ఇక దాంతోపాటుగా పెండింగ్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవులకు సంబంధించిన చర్చ కూడా ఈరోజు పీసీసీ కార్యవర్గ సమావేశంలో జరగనుంది. ఇక రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు పీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ప్రభుత్వానికి, పార్టీకి మధ్యలో సమన్వయం చేయడంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, పార్టీకి ప్రభుత్వానికి కొద్దిగా గ్యాప్ ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో వస్తుంది. దీన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనే అంశానికి సంబంధించిన చర్చ కూడా ఉంటుంది. ఇక దాంతోపాటుగా రాహుల్ గాంధీ ఇటీవల ప్రతిపక్ష నేత బాధ్యతలు తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీకి ధన్యవాదాలు, అదేవిధంగా ఆయనకు అభినందనలు తెలిపే ఒక తీర్మానం కూడా చేయాలని పీసీసీ కార్యవర్గం భావిస్తూ ఉంది. ఇక భవిష్యత్తులో పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి, ముఖ్యంగా ప్రభుత్వం మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పార్టీ పూర్తిగా విఫలమవుతుంది. దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనే అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో నిరుద్యోగులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. దీనికి ప్రతిపక్షాలకు ఏ విధమైన కౌంటర్ ఇవ్వాలి, కౌంటర్ ఇవ్వడంలో పార్టీ విఫలమవుతుంది, కొద్దిగా గ్యాప్ ఉంది. దీన్ని కూడా ఏ విధంగా రెక్టిఫై చేయాలనే అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీంతో పాటుగా ఏవైనా లోకల్గా ఉన్నటువంటి సమస్యలు, చేరికల వల్ల స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కొత్త చేరికల వల్ల కొత్త పాత నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఏ విధంగా ఫిలప్ చేయాలనే అంశానికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో జరగనుంది. సో మొత్తానికైతే పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను పార్టీ పరంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడం ఏ విధంగా చేయాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు దానిపైన కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులతోని ప్రెస్ మీట్ పెట్టి రేపు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో
పార్టీ తీసుకోవాల్సినటువంటి అంశాలేంటి, పార్టీ ఏ విధమైన సెలబ్రేషన్స్ చేయాలనే అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమీపంలో ఉన్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది, ఆ తర్వాత జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టేందుకు ఛాన్స్ ఉందా సిద్ధార్థ? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీలో కూడా తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లేరు. దీంతో పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే చేరికలను ప్రోత్సహిస్తుంది. దాంతోపాటుగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇటు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలం లేదో అక్కడ బలాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, దాంతోపాటు కొత్తగా వస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు అక్కడ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఏ విధంగా సమన్వయం చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ ఎక్కువగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా సమన్వయం చేసే విధంగా ఉండే మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. మొత్తానికైతే కొత్త పాత నాయకుల అనుసంధానంతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈరోజు జరగనున్నటువంటి మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.